తెలంగాణ అసెంబ్లీలో మళ్లీ మాటల యుద్ధం ప్రారంభం కాబోతుంది. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక శాఖలపైన శ్వేతపత్రాల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సిద్ధమైంది. ఇవాళ ఆర్థిక శాఖపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు స్పీకర్ అనుమతి కోరింది ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలలో లోపాలను నిరూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 5.5 లక్షల కోట్ల అప్పుగా మార్చారంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపైన ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగానే దేనికెంత ఖర్చు చేశారు, ఎన్ని అప్పులు తెచ్చారనే సమగ్ర నివేదికను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వము నిర్వాహకం వల్లే నెలకు 2,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించవలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన విధంగా 13 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తికి తలసరి ఆదాయంలో ఉన్న లోపాలపైన కూడా వివరణ ఇవ్వనున్నట్టుగా సమాచారం. ఎఫ్ఆర్ఎంబీలో పరిమితికి మించి అప్పులు తెచ్చి రాష్ట్రంపై మోయలేని భారం వేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. విద్యుత్ కొనుగోలులోనూ లోపాలు ఉన్నాయంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసింది. విద్యుత్ సంస్థల బకాయిలు, 24 గంటల ఉచిత విద్యుత్ పేరిట దారి మళ్లించిన నిధుల లెక్క ఎంత, 81,000 కోట్ల అప్పులకు కారణాలేంటి తదితర అంశాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని రైతులకు చేకూరిన ప్రయోజనం ఎంత మేరకు, తాగునీటి సామర్థ్యం పెరిగింది, మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగుబాటుకు బాధ్యులెవరు, సాగునీటి ప్రాజెక్టుల కోసం తెచ్చిన అప్పులెంత, కాంట్రాక్టర్లకు పడిన బకాయిలపైన శ్వేతపత్రం రిలీజ్ చేయనుంది ప్రభుత్వం. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తరహాలో ఆర్థిక శాఖ, ఇరిగేషన్, విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో మళ్లీ మాటల యుద్ధం ప్రారంభం కాబోతుంది. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక శాఖలపైన శ్వేతపత్రాల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధమైంది. ఇవాళ ఆర్థిక శాఖ పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు స్పీకర్ అనుమతి కోరింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. నాగరాజ్, సో కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశంలో కీలకమైనటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఏ రకంగా సన్నద్ధమవుతున్నాయి? ఎస్ఐ మరోసారి అసెంబ్లీలో ఈరోజు వాడి వేడి చర్చ జరగబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖల మీద సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులన్నీ, వచ్చినటువంటి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వాటన్నిటిపైన క్లియర్గా లెక్కల రూపంలో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. గతంలో ప్రాజెక్టుల మీద కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఇచ్చారో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి స్పీకర్ అనుమతి కోరారు. అందులో భాగంగా ప్రధానంగా 3 రంగాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో ఆర్థిక వ్యవస్థతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించిన వాటిపైన ప్రధానంగా ఫోకస్ చేసింది. అందులో గతంలో చేసినటువంటి విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం ప్రస్తుతం 5.5 లక్షల కోట్ల అప్పుగా మారింది. దాంతోపాటు ప్రతి నెల 2,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని కూడా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దానికి సంబంధించి దేనికేనికి ఎంత ఖర్చు చేశారో, అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్న దానిపైన కూడా కొంత ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించబోతున్నారు. దీంతో పాటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం 13 లక్షల కోట్లుగా ఉండడం, తలసరి ఆదాయానికి మించి కొంత లోపాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. దీంతో పాటు ఎఫ్ఆర్బిఎంకి సంబంధించిన వాటిలో మించి దానికి ఎఫ్ఆర్బిఎంలో అదనంగా అప్పులు తీసుకోవడం, ఇదంతా రాష్ట్రం పైన భారంగా మారినట్టు కూడా చెప్తున్నారు. దీంతో పాటు విద్యుత్ శాఖలో 24 గంటల విద్యుత్కు సంబంధించిన వాటిలో ఎంత
ఖర్చు పెట్టారు. దాంతోపాటు విద్యుత్ సంస్థలకు సంబంధించిన బకాయిలన్నీ 81,000 కోట్ల అప్పులు దేనికి అయ్యాయి. దాంతోపాటు ఇటు కొన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చారు విద్యుత్ సంస్థల్లో. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ఎవరి ప్రయోజనం కోసం విద్యుత్ ప్రాజెక్టులు తీసుకొచ్చారు, వీటన్నిటిపైన ఉండబోతుంది. దీంతో పాటు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ఎంత ఆదాయం వెచ్చించారు, దానికి సంబంధించిన ఆదాయం ఇటు రాబడి ఎంత వచ్చిందన్న దానిపైన కూడా విద్యుత్ పైన ఉండబోతుంది. మరొక వైపు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి. ఔటర్కి సంబంధించిన వాటిలో ప్రతి రోజుకి 2 కోట్లు, నెలకి 700 కోట్లు వచ్చేటువంటి ఆదాయాన్ని కేవలం 7,000 కోట్లకు 30 సంవత్సరాల వరకు కట్టుబడి 30 సంవత్సరాలకి ఒక ముంబైకి సంబంధించిన ఒక ప్రైవేట్ కి సంస్థ కట్టుబెట్టారని చెప్తున్నారు. దానికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని వేల కోట్ల లోటు జరిగిందని కూడా అందులో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాల సాగు విస్తీర్ణం జరిగిందని ఇప్పటివరకు కేసీఆర్ చెప్తూ వచ్చారు. కానీ మేడిగడ్డ పిల్లర్లకి సంబంధించిన బాధ్యులు ఎవరు, అదేవిధంగా 1,00,000 కోట్ల పైన కట్టినటువంటి ప్రాజెక్టులో దానివల్ల సాగునీటి ప్రాజెక్టుల కోసం తెచ్చినటువంటి అప్పులెన్ని, దానివల్ల వచ్చిన లాభం ఎంత, వ్యయాలెన్ని, వీటన్నిటిపైన కూడా చర్చ ఉండబోతుంది. వీటితో పాటు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో ఉంచినటువంటి లెక్కలకు సంబంధించిన వాటిపైన కూడా చర్చించబోతుంది. తలసరి ఆదాయాన్ని ఎక్కువగా చూపెట్టడం వల్ల, లోటు వల్లే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా మారిందని కూడా ప్రభుత్వం చెప్తుంది. మరొక వైపు ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంబంధించి మొన్న పౌర సరఫరాల శాఖకు సంబంధించిన వాటిలో సమీక్ష చేసినప్పుడే 51,000 కోట్ల అప్పు ఉందని కూడా అందులో తీర్చడం, విద్యుత్ సంస్థలో 81,000 కోట్ల అప్పు ఉందని మార్చడం, వీటన్నిటిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని చెప్పారు. అందులో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సుతో పాటు ఇతర ఆరోగ్యశ్రీకి 10 లక్షలు ఇవ్వడం, మిగిలిన పథకాలు కూడా త్వరితగతిన అమలు చేయాలంటే దానికి ఎంతో డబ్బులు కావాల్సి ఉంటుంది. కాబట్టి గతంలో చేసినటువంటి ఆర్థిక ఆగడాలపైన కూడా అసెంబ్లీలో కీలక చర్చ ఉండబోతుంది. అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయంలో తమకు కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ తెలపడం, స్పీకర్ ఎంతవరకు వరకే అనుమతిస్తాడనేది కొంత చర్చ జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ రోజు ఆర్థిక పరిస్థితి పైన, రేపు విద్యుత్ శాఖలతో పాటు ఇతర అంశాలు, ఇటు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన గతంలో ఏ విధంగా ఇచ్చారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లెక్కలు క్లియర్ గా అర్థమవుతాయి. ఎన్ని అప్పులు తెచ్చారు, ఎంత ఖర్చు చేశారు, దానివల్ల వచ్చినటువంటి కొనుగోలున ప్రయోజనం ఏంటి, వీటన్నిటిపైన ఈ రోజు జరిగేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్.